2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ప్రసన్న గారు. నమస్తే. చాలామంది టీన్స్ వయసుకొచ్చినాక గ్రూమింగ్‌లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంటాయి చేంజెస్. కొంతమందికి ఎర్లీగా చూస్తూ ఉంటుంటాం. అది గడ్డాలు, మీసాలు రావడం అనేది. కొంతమందికి లేట్‌గా కనిపిస్తూ ఉంటుంది. అపీరియన్స్‌లో అయినా, బాడీ చేంజెస్‌లోనైనా సరే. ఇది నిజంగా మగపిల్లల్లో ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తుంది అంటారా? ఎమోషనల్‌గా ఎక్కడైనా స్ట్రక్ అవుతారా పిల్లలు? ఈ టైంలో పేరెంట్స్ ఎలా గైడ్ చేయాలి? పేరెంట్స్ గైడ్ చేయడం అనే విషయం గురించి మాట్లాడదాము. దీనివల్ల పిల్లలు ఫేస్ చేసేది ఏంటి కూడా ఒకసారి చూద్దాం. టీనేజ్ అబ్బాయి బాడీలో చేంజెస్ రావడము అనేది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. ఆ విషయం వాళ్ళకి తెలియక పక్కన ఉన్న పిల్లలు ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఎలాగా? నువ్వు సన్నగా ఉన్నావు, లావుగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, పొడుగ్గా ఉన్నావు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది జస్ట్ ఏదో ఇన్సల్ట్ అని ఫీల్ అవుతాం మనం. ఇన్సల్ట్ కాదు, ఇది సైకలాజికల్గా ట్రామా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, ఒక అబ్బాయిని చూసి నువ్వు లావుగా ఉన్నావేంట్రా, పొట్టోడివి, బక్కోడివి అని చెప్పేసి మాటలు మాట్లాడతాం. ఇవే మాటలు అమ్మాయిని మాట్లాడితే, అమ్మాయిని ఇలా కమెంట్ చేస్తే బాడీ షేమింగ్ అంటున్నాం కదా. మరి అబ్బాయిని మాట్లాడితే కామెడీ ఎలా అవుతుంది? ప్యూబర్టీ అనేది అందరికీ ఒకటేసారి జరగదు. ఒక క్లాస్లో ఒక పిల్లాడికి 13 ఇయర్స్కే మీసాలు గడ్డాలు వస్తాయి, ఇంకొక పిల్లాడికి 16 ఇయర్స్కి రావచ్చు. అంటే అందరికీ ఒకలాగా జరగదు. అంటే దానికి కూడా ఒక సీజన్ అనేది ఉంటుంది. ఎవ్రీ బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ నేచర్. అంటే వాళ్ళ నేచర్కి ఆ టైంకి తగ్గట్టే ఆ ప్యూబర్టీ అనేది జరుగుతుంది. కాకపోతే పిల్లలకి తెలియక కంపేర్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ కూడా ఇలా ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. అరే నీకు మీసాలు రావట్లేదురా, నువ్వు ఆడదానివా, నువ్వు మగాడివేనా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. బేసిక్గా వాళ్ళకి టీనేజ్లో కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. ఏంటి, నేను ఇంకా హైట్ పెరగట్లేదు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంత హైట్ పెరుగుతున్నారు, వాళ్ళకందరికీ ఈ చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి, నాకు లేవు, నాకేం జరగట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళల్లో. అలాంటప్పుడు ఇలాంటి మాటలు ఫ్రెండ్స్ దగ్గర విన్నప్పుడు అది జోక్గా ఫీల్ అవ్వరు వాళ్ళకి ఏమవుతుంది అంటే, అది వాళ్ళకి ఆల్రెడీ ఇన్సెక్యూరిటీ అనేది ఉంది, దానికి రోజు వినడం వల్ల డైలీ రిమైండర్లా మారుతూ ఉంటుంది. ఇంకా దాని గురించి ఆలోచించడము, సమ్టైమ్స్ అది ట్రామా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 16 ఇయర్స్ వెయిట్ చేయాలి అనే సంగతి తనకు తెలియదు. ఈ లోపలనే నాకు ఎందుకు ఇలా జరగట్లేదు అనే క్వశ్చన్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అకాడమిక్స్ మీద ఫోకస్ చేయరు, ఎవరితోనూ మాట్లాడరు. పేరెంట్స్ అనుకుంటారు ఏమని, వీడు ఏదో చేస్తున్నాడు, ఫోన్లో ఏవో తప్పుడు పనులు చేస్తున్నాడు, మన దగ్గర నుంచి హైడ్ చేయడానికి, అందుకే సైలెంట్ అవుతున్నాడు అనుకుంటారు. ఇంకొంతమందికి ఇంకొన్ని డౌట్స్ కూడా ఉంటాయి పేరెంట్స్కి. అద్దం ముందు పదే పదే చూసుకున్నాడు అనుకోండి అబ్బాయి, ఎవరో అమ్మాయి వీడితో మాట్లాడుతున్నట్టుంది, అందుకే వీడు జుట్టు తెగ సరి చేసేసుకుంటున్నాడు, తెగ చెక్ చేసేసుకుంటున్నాడు అని. అంటే ఒక అమ్మాయితో మాట్లాడి అమ్మాయి కోసమే అందంగా రెడీ అవ్వాలి అబ్బాయి, ఏమీ లేదు, అలా ఏం లేదు కదా. ఫస్ట్ తనకు కూడా తను నచ్చాలి కదా, గ్రూమ్ చేసుకోవాలని ఉంటుంది కదా. అంటే ఒక అమ్మాయి గురించే అని ఎలా జడ్జ్ చేస్తాం మనము? పేరెంట్స్ చేసే మిస్టేక్ ఇది కూడా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట, అసలు తనకి ఉన్న డౌట్స్ ఎవరితో చెప్పుకోవాలి? ఇంకా పేరెంట్స్ గైడ్ చేయాల్సింది ఏంటి? ఇదే చెప్పాలి. ఎవరి బాడీకి తగ్గట్టు వాళ్ళకి చేంజెస్ అవుతాయి, అది జెనెటిక్స్లో కూడా ఉంటుంది. కొంతమందికి 13 ఇయర్స్కి వస్తుంది, కొంతమందికి 15, కొంతమందికి 18 కూడా వస్తుంది. సో ఇది మనం ఎప్పుడైతే గైడ్ చేస్తూ ఉంటామో వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే రిపీటెడ్గా ఫ్రెండ్స్ దగ్గర నుంచి జోక్స్లా కానీ, లావుగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, నువ్వు జిమ్కి వెళ్ళవా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారో, రిపీటెడ్గా వాళ్ళకి అది డైలీ రిమైండర్ లాగా అయిపోతుంది. సో ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ నుంచి పిల్లల్ని బయటకు తీసుకురావాలి అంటే పేరెంట్స్ ప్రాపర్గా గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే. టీనేజ్ అనేది పిల్లలకి ఐడెంటిటీ ఫార్మేషన్ అనేది జరిగే స్టేజ్. ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. ఎప్పుడైతే రిపీటెడ్గా ఈ బాడీ ఇమేజ్ గురించి ఇన్సల్ట్ అనేది జరుగుతూ ఉంటుందో ఫ్రీక్వెంట్గా, పిల్లల్లో కొన్ని తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదేంటి అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోతుంది. తన గురించి తనకెంత తెలుసు, అసలు తన వర్త్ ఏంటి అనేవి కొన్ని ఉంటాయి కదా. వీటన్నిటిని గురించి కూడా చాలా తక్కువ చేసి వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసేసి నెగిటివ్ థాట్స్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ డిప్రెషన్కి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సోషల్ యాంగ్జైటీ పెరుగుతుంది. నలుగురిలోకి వెళ్తే నేను అలా లేను కదా, వాళ్ళల్లా లేను కదా, మళ్ళీ నన్ను ఏమైనా క్రిటిసైజ్ చేసేటట్టు మాటలు అంటారేమో, మళ్ళీ నేను నలుగురిలోకి వెళ్తే ఇలాంటి మాటలు నేను ఎక్కడ ఫేస్ చేయాల్సి వస్తుందో అనే సోషల్ యాంగ్జైటీ కూడా పెరుగుతుంది.
అండ్ డిప్రెషన్ కూడా ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ఎక్సెసివ్ జిమ్ అబ్సెషన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఒక డౌట్ రైజ్ చేస్తారు, జిమ్ చేయడం మంచిదే కదా, ఇలాంటి డౌట్స్ ఉన్న పిల్లలకి బాడీ బిల్డ్ అవుతుంది కదా అనుకుంటారు. ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ జిమ్ అనేది చేయడం అనేది హెల్దీనే. ఇక్కడ ఏం జరుగుతుంది, మన బాడీ మీద సెల్ఫ్ లవ్తో మనం జిమ్ అనేది స్టార్ట్ చేసాం అనుకోండి, ఎంతవరకు చెయ్యాలో అంతవరకే చేస్తాం, అది హెల్దీ. మనకి బాడీ మీద హేట్ తోటి మనం జిమ్లో జాయిన్ అయ్యామనుకోండి, ఓవర్గా చేసేస్తూ ఉంటాం, అక్కడ లిమిట్ ఏముండదు, అక్కడ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కరెక్ట్ కాదు. ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఎవరికి ఏది కావాలి అనేది చూస్ చేసుకోవడం అనేది వాళ్ళ చాయిసే, బట్ కాన్షియస్గా చూస్ చేసుకోవాలి. పేరెంటల్ గైడెన్స్ కూడా చాలా అవసరం. సన్నగా ఉన్న పిల్లలు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు జిమ్ చెయ్యి బాడీ బిల్డ్ అవుతుంది అని. వాళ్ళు ఏం చేస్తారు, నలుగురు తనకి కావాల్సింది కాకుండా నలుగురికి కావాల్సినట్టు మార్చుకోవడానికి ట్రై చేస్తాడు. అక్కడే ఫిజియోలాజికల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అవుతాయి. అండ్ ఎవరికైతే ఈ రిపీటెడ్ ఇన్సల్ట్ అనేది బాడీ ఇమేజ్ గురించి జరుగుతూ ఉంటుందో వాళ్ళలో ఈటింగ్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సన్నగా ఉన్నాము అని చెప్పేసి అంటే ఓవర్గా తినేయడం, వాళ్ళు మళ్ళీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేక వామిటింగ్స్ చేసుకోవడము, తల తిరుగుతున్నట్టు అనిపించడము, ఇలా ఉండడం. లేదు అంటే లావుగా ఉండే పిల్లల్ని ఇంత లావుగా ఉన్నావేంటి అని అడిగారు అనుకోండి, ఫుడ్ కంప్లీట్గా మానేయడం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటే చేసి వదిలేయడం. ఎదిగే ఏజ్ కదా, గ్రో అవుతున్న ప్రాసెస్లో ప్రాపర్ న్యూట్రిషన్ అనేది అవసరం బాడీకి. ఎప్పుడైతే డైట్లో ఈ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుందో డెఫినెట్గా హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దాంతోపాటు స్లీపింగ్ డిజార్డర్స్ వచ్చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా కాన్షియస్గా అబ్జర్వ్ చేసుకోవాలి పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ. సో ఫిజికల్ అపీరియన్స్లో అమ్మాయిలకి ఎంత ప్రియారిటీ ఇచ్చి ఎంత బాగా మనం చెప్తూ ఉంటుంటామో కొన్ని విషయాలు, అబ్బాయిలకు కూడా కొన్ని విషయాల పట్ల అవగాహనని ప్రతి పేరెంట్ ఎస్పెషల్లీ తండ్రి కూర్చోబెట్టి చెప్పాలి. కొంతమందికి జెనెటికల్ వల్ల డిలే అవ్వచ్చు, కొంతమందికి ఆ బాడీ తత్వం వల్ల డిలే అవుతూ ఉండొచ్చు. వాటన్నింటినీ మ్యాటర్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. చాలామంది పిల్లలు ఈ టీనేజ్లోనే ఎక్కువ డిప్రెషన్కి వెళ్తూ ఉంటుంటారు. ఒకటి కంపారిజన్, ఫిజికల్ అపీరియన్స్లో ఎక్కడో నాకు ఇది లేదు, లేదంటే నాకు కలర్ తక్కువ, హైట్ తక్కువ, ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు, సో నేను స్కూల్కి వెళ్ళలేకపోతున్నాను, కాలేజ్కి వెళ్ళలేకపోతున్నాను, నలుగురిలో కలిసి కూర్చోలేకపోతున్నాను, స్వతహాగా వాళ్ళకే అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు ఈ వీడియో చూసి ఒకసారి కౌన్సిలింగ్ రావాలి అనుకున్నా, లేదా పేరెంట్స్ ఒకసారి తీసుకొని రావాలి అనుకున్నా, మీరు కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటుందా ప్రసన్న గారు? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్నిటిలోనూ హైలైట్ పాయింట్ ఏంటి అంటే కంపారిజన్. పైగా ఇప్పుడు స్కూల్లోనూ సిబ్లింగ్స్లోనూ మాత్రమే కాదు, సోషల్ మీడియా, పిల్లలందరూ అందులోనే ఉంటున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేయగానే హీరోస్, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరినీ చూసి నేను ఎప్పుడు ఇలా అవుతాను, నేను ఎందుకు ఇలా లేను, నిజంగా అక్కడ చాలా ఫిల్టర్స్ ఉంటాయి. వీళ్ళది ఐడెంటిఫై చేయగలరా? దాన్ని ఫిల్టర్ చేసే థాట్స్ వీళ్ళ దగ్గర లేవు, ఆ డెవలప్మెంట్ వీళ్ళలో లేవు. అక్కడ స్క్రీన్ మీద ఏదైతే కనబడుతుందో అదే నిజం అనుకుంటున్నారు. సో పేరెంట్స్ దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్కి సపోర్ట్ చేయట్లేదు అన్న సిచ్యువేషన్స్లో మన వరకు వస్తే మనం వీళ్ళని గైడ్ చేసే అవకాశం ఉంటుంది. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మన టీం వాళ్ళని గైడ్ చేస్తారు. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ ప్రసన్న గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.